హాయ్, వెల్కమ్ టు ఈటీ. ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది. దీంతో వాళ్ళు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు. అయితే ఇదే సమయంలో వయసుతో సంబంధం లేకుండా నటించాల్సి ఉంటుంది. తండ్రితో హీరోయిన్గా నటించిన ఆమె ఆయన కొడుకుతో కూడా నటించాల్సి వస్తుంది. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం. అయితే ఓ హీరోయిన్ మాత్రం విచిత్రంగా ఓ హీరోను అన్న అంటూ పిలిచి అతనితోనే రొమాన్స్ చేసింది. ఇలా హీరోను అన్నయ్య అంటూ అతనితో నటించిన హీరోయిన్ మరెవరో కాదు రోజా. ఆ హీరో మరెవరో కాదు శ్రీకాంత్. 1990ల్లో రోజాకు హీరోయిన్ గా ఫుల్ డిమాండ్ ఉండేది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న జగపతి బాబు, శ్రీకాంత్ వంటి హీరోలతో సైతం ఆమె నటించారు. శుభలగ్నం, అన్నమయ్య, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, భైరవ ద్వీపం, అన్న, బొబ్బిలి సింహం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెద్దన్నయ్య, శ్రీకృష్ణార్జున విజయం, సమ్మక్క సారక్క వంటి సూపర్ హిట్ సినిమాలు రోజా ఖాతాలో ఉన్నాయి. హీరో శ్రీకాంత్ కు రోజాకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేష్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే హీరో శ్రీకాంత్ ను రోజా విచిత్రంగా అన్నయ్య అంటూ పిలిచేవారట. ఈ విషయాన్ని హీరో శ్రీకాంతే స్వయంగా ఓ షోలో చెప్పడం జరిగింది. దీని వెనుక ఉన్న కారణం కూడా వివరించారు ఆయన. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో రోజా శ్రీకాంత్ కు చెల్లిగా నటించి ఆ తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో భార్యగా రోజా నటించింది అని శ్రీకాంత్ వెల్లడించారు. ఒకరికొకరు అన్నయ్య, చెల్లిగా చూసుకున్న తర్వాత భార్యాభర్తలుగా నటించాల్సి వస్తే కొంత ఇబ్బందే అని తెలిపారు. ఎందుకంటే తెరపై పాత్రకు తగినట్లుగా భావోద్వేగాలను పలకించాలి అంటే వ్యక్తిగత అనుబంధాలను పక్కన పెట్టి పాత్రలో లీనం కావాల్సి ఉంటుంది అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై రోజా మాట్లాడుతూ, అది కిచెన్లో వచ్చే రొమాంటిక్ సీన్. నన్ను శ్రీకాంత్ వెనుక నుంచి వచ్చి కౌగలించుకొని డైలాగులు చెప్పాలి. నన్ను కౌగలించుకున్న వెంటనే శ్రీకాంత్ డైలాగ్ మర్చిపోతున్నారు. అందుకే 27 టేకులు అవసరమయ్యాయని రోజా తెలిపింది.